నమస్తే. వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. ముంబై హైకోర్టు గృహిణులకు శుభవార్త చెప్పింది. చాలా మంది పురుషులు గృహిణులు అంటే ఇంట్లో ఉండి పని చేసుకునే వారిని వాళ్ళు ఎలా చూస్తారంటే చాలా చులకనగా చూస్తారు. అసలు మీరేం చేస్తున్నారు? ఇంట్లోనే కదా ఉంటారు. కనీసం ఆ మాత్రం నువ్వు చేయలేవా? ఈ మాత్రం నువ్వు చేయలేవా? ఇంట్లో ఖాళీగా కూర్చొని నువ్వేం చేస్తున్నావు అంటూ కూడా అనేకమైన మాటలు పడుతూ ఉంటారు. అదేవిధంగా అవమానాలకి గురి చేస్తూ ఉంటారు. చదువుకుంటే చదువుకొని ఇంట్లో ఉంది అంటారు. చదువుకోకపోతే చదువు సందే లేదు కాబట్టి ఇంట్లో ఉంది అంటారు. ఇంట్లో చేస్తున్న పని ఎవ్వరికీ కనిపించదు. ఇంట్లో వాళ్ళు సర్దేది కావచ్చు, వాళ్ళ వంట పనులు కావచ్చు, ఇల్లుని క్లీన్‌గా పెట్టడం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలా వారు చేసే పని ఏది కూడా సమాజానికి కనిపించదు. ముఖ్యంగా పురుషులకు అసలే కనిపించదు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక ఇంట్లో మహిళ ఉంటే వారి భార్య కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు. ఇంట్లోనే గదా కూర్చున్నావు అనే మాట వాళ్ళ మనసుల్ని ఎంత గాయపరుస్తుందో తెలుసా? ఎలా గాయపరుస్తుంది? ఏ స్థాయిలో ఉంటుంది ఆ బాధ? ఎంత చేసినా ఇంతే, నా సేవకు గుర్తింపే ఉండదు, నేను ఇంట్లో ఉండి ఖాళీగా తింటున్నానా అన్న బాధ మహిళల మనసులని తొలిచివేస్తున్న పరిస్థితులు. కొంతమంది బయటకు చెప్పుకోగలుగుతారు, కొంతమంది ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేరు. కానీ ఇప్పుడు ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఇలాంటి మహిళలకు, గృహిణులకు శుభవార్తనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఈ అంశంలోకి పూర్తిగా వెళ్ళాలంటే ఇక్కడ కేసు అంశాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. కేసు నేపథ్యంలో 2004లో ఈ కేసు ప్రారంభమైంది. ఒక వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు ఏమని వేశారో తెలుసా? మా ఇంట్లో మా ఆవిడ ఏం చేయట్లేదు, ఇంట్లో పనులు చేయట్లేదు, ఇల్లు సర్దట్లేదు, నా కోసం వంట చేయట్లేదు. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఎలిగేషన్స్ అన్నమాట. సో దీనివల్ల నాకు డైవర్స్ కావాలి అంటూ కూడా కోర్టులో కేసు వేశారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి వాదనలు ప్రతివాదనలు అయిపోయిన తర్వాత ముంబై హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అవే ఈ రోజు మనం మాట్లాడుకోకపోతున్నాం. అయితే ముంబైకి చెందిన ఒక సీఏ భర్త 2004లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అలాగే భార్య వంట చేయట్లేదని, ఇల్లు శుభ్రం చేయట్లేదని, తల్లిదండ్రులను గౌరవించలేదంటూ కూడా ఆరోపణలు చేశారు. హైకోర్టు భర్త వాదనలను తిరస్కరించింది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హైకోర్టు భర్త వాదనలను తిరస్కరించింది. భార్య హక్కులను సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. అంటే భార్య హక్కులు ఉంటాయి, భార్యకి హక్కులు ఉంటాయి, మహిళకు హక్కులు ఉంటాయి. కావాల్సినట్లు స్వేచ్ఛగా వారికి ఇంట్లో వారికి కావాల్సిన విధంగా ఉండే హక్కు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు నువ్వేం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, తిని ఖాళీగా కూర్చుంటావు అనే మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. సో వారికంటూ కూడా ప్రత్యేకమైన హక్కులు ఉంటాయంటూ కూడా ముంబై హైకోర్టు చెప్పింది. ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సో ముంబైకి చెందిన సీఏ భర్త 2004లో ఈ కేసును అనేది వారు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ గృహ పనులు చేయడం లేదు. ఆయన చేసిన ఎలిగేషన్స్ మనం ఒకసారి చూస్తే గృహం అంటే ఇల్లు, ఇంట్లో పనులు చేయట్లేదంట. సాంప్రదాయ ఆలోచనలు చట్టపరమైన కారణాలుగా పరిగణించలేమంటూ కూడా స్పష్టం చేస్తుంది. ఇంట్లో పని చేయలేదు, నా బట్టలు ఉతకలేదు, నేను తిన్న ప్లేట్ కడగలేదు, ఇంట్లో బెడ్షీట్లు ఉతకలేదు, ఇలా ఫ్లోర్ క్లీన్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇంట్లో ఒకరికి ఒకరు పరస్పర అవగాహన అండర్స్టాండ్తో చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కొంతమంది మహానుభావులు ఉంటారు మగవారిలో. అందరూ ఇలా ఉంటారని మనం మాట్లాడట్లేదు, కానీ మహానుభావులు చాలా మంది ఉంటారు. ఆ మహానుభావులు ఇంట్లో భార్య ఏం చేసినా తప్పే, ఏం చెయ్యకపోయినా తప్పే. మరి అలాంటి వారికి కోర్టు ఈ సందర్భంగా ముట్టికాయలు వేసింది. ఈ మహానుభావులకు చురకలు అంటించింది. సాంప్రదాయబద్ధంగా ఇంట్లో మనం చేసుకోవాల్సిన పనులని చట్టపరంగా అది క్రూయాలిటీ కింద మేము పరిగణించమని చెప్పింది. సో ఇష్టమైతే చేస్తారు. కొన్ని రోజులు ఓపిక ఉంటుంది, కొన్ని రోజులు ఓపిక ఉండదు. కొన్నాళ్ళు చేయగలుగుతారు, కొన్నాళ్ళు చేయలేరు. అలాంటి పరిస్థితిలో కూడా నువ్వేం చేస్తున్నావు అంటే మనసు బాధపడుతుంది. సో మహిళగా ఒక గృహిణిగా తన హక్కులు తనకుంటే వాటన్నిటిని మేము పరిగణలోకి తీసుకోము, విడాకులకి ఇవి ప్రాధాన్యత కాదు అంటూ కూడా స్పష్టం చేస్తుంది కోర్టు. భార్యాభర్తలు సమాన హక్కులు, సమాన బాధ్యతలు కలిగిన భాగస్వాములుగా పేర్కొంది. ఇక్కడ పురుషులు భర్తలు ఎవరైతే ఉన్నారో, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇంట్లో పని మొత్తం చెయ్యాలి,
నువ్వు ఖాళీగా కూర్చొని తింటున్నావు కాబట్టి అన్ని పనులు నువ్వే చేయాలి. నేను మహారాజులా వస్తాను, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను, నాకు కాఫీలు, టీలు, కప్పులు అన్నీ అందించాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. సో ఈ ధోరణి వల్ల డైవర్స్ రేట్ అనేది తీవ్ర స్థాయిలో పెరిగింది. కొన్ని సర్వేలు మనం చూసినట్లయితే అసలు ఈ డైవర్స్ రేట్ ఎందుకు ఈ స్థాయిలో పెరిగింది అంటే, వాళ్ళ నాన్నల్లాగా మేము ఉండాలి, వాళ్ళ తండ్రుల్లాగా మేము ఉండాలి, వాళ్ళ తాతల్లాగా మేము ఉండాలి, పడి మాకు సేవలు చేయాలి, మేము చిటికేస్తే వచ్చేయాలి అంటూ కూడా ఆలోచనలో ఉండే మగ మహానుభావులకి ఇది పూర్తిగా వర్తిస్తుంది. సో ఇలాంటి వారికి చెక్ పెట్టాలి. సమాజం మారింది, రోజులు మారాయి, ఆడవారు కూడా వారితో పాటు ఈక్వల్ గా సంపాదిస్తున్నారు. ఒకవేళ సంపాదించలేని పక్షంలో ఆడవారు ఇంట్లో చేస్తున్న పనికి కూడా వేతనం గాని ఇవ్వగలిగితే వారు చేస్తున్న కష్టానికి 30,000 రూపాయలు ఇవ్వవలసి వస్తుంది. అది వారి జీతం అంటూ కూడా ముంబై హైకోర్టే కాదు, మన సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేస్తుంది. అంటే ఆడవాళ్ళని వారు చేసే పనిని కోర్టులు గుర్తిస్తున్న పరిస్థితి వస్తుంది, కానీ మగ మహారాజులు గుర్తించట్లేదు. సో వారికి చెక్ పెడుతూ కూడా ఇక్కడ సమాధానం చెప్పింది. సమాన హక్కులు, మీరు భార్యని తెచ్చుకున్నారు కానీ బానిసని కాదు. వారు ఇష్టంగా చేయొచ్చు కానీ బలవంతో పెట్టే హక్కు మీకు లేదు. ఇరువురు పరస్పర అంగీకారంతో ఒకరికి ఒకరు సహకారం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఇవి కోర్టులు కేసుల వరకు తీసుకొచ్చే అంశాలు కాదు అంటూ కూడా స్పష్టం చేసింది. సో సమాన భాగస్వాములుగా ఉండాలి కానీ బానిసలుగా చూడకూడదు అంటూ వ్యాఖ్యానించి, అయితే సో వీరిద్దరూ కూడా మేము సెట్ అమ్ము, మేము విడిపోవాలి, మాకు డైవర్స్ కంపల్సరీ కావాలంటే మేము కోర్టు శాంక్షన్ చేస్తాం. కానీ మహిళగా, ఒక గృహిణిగా, మీ ఎక్స్ వైఫ్గా ఆమెకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులకి సంబంధించి మీరు ఇక్కడ ఆమెకి ఇవ్వవలసిన ఇవి ఉంటాయంటూ కూడా స్పష్టం చేస్తుంది. ఒకటి, భార్యకు నెలకు 20,000 రూపాయల భరణం ఇవ్వాలి అంటూ కూడా చెప్పింది. విడిపోయి ఉన్నట్లు భార్యకు నెలకు 20,000 భరణం చెల్లించాలి, నివాస సదుపాయం కూడా కల్పించాలంటూ భర్తకి సూచించింది కోర్టు. అదేవిధంగా చిన్నపాటి ఆదాయం ఉండటం వల్ల భరణం హక్కు పోదంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా భార్యాభర్తలు విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఎదురు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులని కోర్టు పరిశీలిస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే, ఆవిడ కూడా మాతో పాటు సంపాదిస్తుంది, లేదా ఆవిడ కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందంటూ కూడా అవి చూపించి వీళ్ళకి ఇవ్వాల్సిన భరణాన్ని ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాటికి కూడా ఇక్కడ కోర్టు చెక్ పెట్టింది. ఆమెకి ఎంతో కొంత వచ్చినంత మాత్రాన ఆవిడకి మాజీ భార్యగా విడిపోయిన తర్వాత ఆమెకి రావాల్సిన భరణాన్ని ఆపే హక్కు లేదు. నెలకి 20,000 రూపాయలతో పాటు ఆమెకి నివాసాన్ని కూడా కల్పించాలంటే ఆవిడ ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పించాలి, లేదా బయట ఏదైనా నివాసాన్ని కల్పించాలి అంటూ కూడా కోర్టు ఇక్కడ స్పష్టం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే భార్య వంట చేయలేదని, ఇల్లు సర్దటం లేదని విడాకులు కోరటం సమంజసం కాదు అని తెలిపింది. సో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సో టోటల్ గా ఫ్యామిలీ కోర్టుకు మనం వెళ్తాము. సో ఆ తర్వాత అక్కడ ఏదైనా చుక్కెదురైతే మళ్ళీ మనకు నచ్చలేదు అని అనుకుంటే మనం ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్ళొచ్చు. సో హైకోర్టుకు వెళ్తే అక్కడ ఇచ్చిన విడాకుల్ని ఇక్కడ రద్దు చేయడం జరిగింది. గృహ పనులు విడాకులకు కారణంగా పరిగణించలేమంటూ కూడా స్పష్టం చేసింది. సో ఏదైనా వ్యక్తిగతంగా మనస్పర్ధలు ఉందో, లేకపోతే ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనో విడాకులు తీసుకోవచ్చు, నచ్చకపోతే తీసుకోవచ్చు. ఇద్దరు ఇక జీవితంలో బతకలేమన్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు. కానీ చిన్న సిల్లి విషయాల కోసం విడాకుల వరకు వచ్చి కోర్టు గేటులు తొక్కొద్దు అంటూ కూడా వారు చెప్పారు. అయితే ఇక్కడ ఈ వంట చేయలేదు, ఇల్లు ఒడవలేదు, ఇల్లు సర్దలేదు అనేవన్నీ కూడా విడాకులకి పరిగణలోకి తీసుకోలేము. వీటిని ఆసరాగా చూపిస్తూ విడాకులు మేము డిక్లేర్ చేయలేము అంటూ కూడా ఆ అంశాన్ని ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది. టోటల్ గా భార్యలు ఇంట్లో కేవలం పని మనుషులు కాదు, ఇక్కడ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఇలాంటి వారికి అందరికీ కూడా కనువిప్పు కలిగేలా కోర్టు చేసిన వ్యాఖ్యలు నిజంగా కొంతమందికి రుచించవి. ఎందుకంటే భార్యలు ఇంట్లో కేవలం పని మనుషులు కాదు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేస్తుంది. చాలా మంది పని మనుషుల కన్నా హీనంగా చూస్తారు, దారుణంగా చూస్తారు. ఊరికనే తింటున్నావు అంటారు, మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు ఏం తెచ్చావంటారు. సో ఇలాంటి అవమానాలను పడుతున్న ఆడవారు ఎందరో. సో పని మనిషిని కాదు మీరు తెచ్చుకుంది, భాగస్వామిని అంటూ కూడా తీవ్రంగా చెప్పింది. వంట చేయకపోవడం లేదా ఇంటి పనులు చేయకపోవడం మానసిక క్రూరత్వం కింద రాదు. వంట చేయకపోవడం, ఇంటిలో
పనులు చేయకపోవడం అది క్రూరత్వం అవ్వదు. ఎవరినైనా మర్డర్ చేసినా, మానసికంగా మాటలతో హింసిస్తే అది క్రూరత్వం కిందకొస్తుంది గానీ, వంట చేయకపోతే క్రూరత్వం ఎందుకవుతుంది? ఓపిక ఉండొచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, అలసిపోవచ్చు. సో, దానిని క్రూరత్వం కింద మేము కన్సిడర్ చేయమంటూ కూడా కోర్టు స్పష్టం చేస్తుంది. వివాహం అనేది సమాన భాగస్వామ్య బంధం అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించింది. వివాహం అనేది టోటల్‌గా ఇద్దరు మనుషులు ఇష్టంగా, ప్రేమగా ఉంటే అది వివాహ బంధం అవుతుంది. అదే ఇష్టం లేకుండా వీరు నాకొద్దు, వీరి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే అది వివాహ బంధం డైవర్స్ వరకు వెళ్తుంది. అయితే ఇక్కడ మారాల్సింది ఒకటే, మనుషుల్లో మార్పు. ఇక్కడ ఇంట్లో వారైనా సరే, బయటికెళ్ళి ఉద్యోగాలు చేసేవారైనా సరే, మహిళలను మనం చూసినట్లయితే ఉదయాన్నే లెగుస్తారు, హడావుడిగా ఇంట్లో వారికి కావాల్సినవన్నీ కూడా వారు సమకూర్చి పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ కష్టం అక్కడ కనపడదు. చివరికి నువ్వేం చేశావు అన్నది మాత్రమే మిగులుతుంది. సో, వీటన్నిటికీ కూడా వారు బాధపడతారు. కానీ మన కుటుంబమే కదా, మన ఫ్యామిలీనే కదా, మనకి మనం చేసుకుంటే ఏం పోతుంది అంటూ కూడా ఓపికున్నా లేకపోయినా పిల్లల్లోకి ఇంటిల్లపాదికి వండి పెడుతూ ఉంటారు. సో, అంతవరకు ఉంటే బాగుంటుంది. ఒకవేళ వారికి నిజంగా వంట చేయాలని ఉండదు, అది ఇష్టం లేదు, ఇరువురి మధ్య పరస్పర అండర్‌స్టాండింగ్ లేదు అనుకోండి, ఆవిడకి నచ్చదు చేయడం. పనులు చేయాలనిపించదు, మానసికంగా ప్రశాంతంగా ఉండదు, పరస్పరంగా మంచి అవగాహన లేనప్పుడు ఒకరికి ఒకరికి పడదు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలని డైవర్స్ వరకు తీసుకురావద్దంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవన్నిటిని కూడా దురుద్దేశంతో విడాకుల కోసం పెట్టారంటూ కూడా అటుపక్క వాళ్ళు వాదించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఎంత చేసినా గానీ చేయలేదనే మాట వస్తుంది. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బయటకెళ్ళి పని చేసేవారు ఎవరైనా ఉంటే వచ్చేసరికి ఇంట్లో కావాల్సినవి సమకూర్చడం అనేది గతం నుంచి మనకొస్తున్న సాంప్రదాయం. సో, ఈ సాంప్రదాయం ఈ మధ్య కాలంలో మారిందని చెప్పొచ్చు. మనకి స్విగ్గీస్ కావచ్చు, లేకపోతే జొమాటోస్ కావచ్చు, ఆర్డర్స్ పెట్టుకోవడం, ఇంటికి రావటం అంటే మన కల్చర్ మారుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. సో, ఈ డైవర్స్ కేస్ పెరగడానికి కారణం ఏంటి? ఆడపిల్లలు మారుతున్నారు, వారి వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ మగవాళ్ళ ఆలోచన విధానం మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే మా తాతగారు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, మా అమ్మమ్మ గారు కాఫీ కప్పు పరిగెట్టుకుంటూ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. అలాగే నా భార్య కూడా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలనుకుంటే జరిగే రోజులు కాదు ఇవి. ఎందుకంటే ఇరువురు సంపాదిస్తారు, ఇరువురు బయటికెళ్ళి పనులు చేస్తారు. సో, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ బాధ్యతలన్నీ ఇరువురు కూడా సమానంగా షేర్ చేసుకోవాలి. లేకపోతే ఒక మహిళ మీద ఆ భారం ఎక్కువగా పడుతుంది. అలా కాదు, కేవలం ఇంట్లోనే ఉంటుంది అని అనుకోండి, ఆవిడ ఇంట్లో ఎవరి కోసం ఉంటుంది? మీకోసం, మీ పిల్లల కోసం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ పనులన్నీ తనే చేయాలనే రూల్ కూడా లేదు. అవసరమైతే ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు కూడా ఆవిడకి హెల్ప్ చేయొచ్చు. అదేమి తప్పు కాదు. సో, ఇరువురు సమాన భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలతో డైవర్స్ వరకు రావద్దంటూ కూడా ఆ కేసులో డిస్మిస్ చేసింది ముంబై హైకోర్టు. అదే విధంగా ఏ మహిళ అయినా సరే ఇంట్లో పని చేసిందంటే ఖచ్చితంగా ఆవిడ జీతం లేదు అని మాటే మాట్లాడొద్దు. 30,000 రూపాయల జీతానికి ఆవిడ అర్హులంటూ కూడా మన సుప్రీంకోర్టే చెప్పింది. అంటే మరి ఆడవారి విలువ ఏ స్థాయిలో పెంచారో మనం చూస్తూనే ఉన్నాము. సో, మేము ఖాళీగా ఉన్నామా, మేము ఊరకనే తింటున్నామా అన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఈ రోజుతో దాన్ని మైండ్‌లో నుంచి చెరిపేయండి. మీరు చేసే పనికి నెలకి 30 నుంచి అంతకు మించి మీకు ఎంత పే చేసినా గానీ తక్కువే అనేది కోర్టుల అభిప్రాయం. చూసారు కదా మగ మహారాజులు. ఇకనైనా మీ ఇంట్లో వారిని అర్థం చేసుకోండి, వాళ్ళ పనుల్లో కాస్త హెల్ప్ చేయండి. అదే విధంగా ఆడవారు కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్‌గా చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం మనం కోర్టుల వరకెళ్ళి, విడాకుల వరకు వెళ్ళి పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసుకునే పరిస్థితులైతే ఉండవు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్. దిస్ ఈస్ స్వప్న సైనింగ్ ఆఫ్.